చూడండి guys. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఎన్ఎస్. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా కేదార్నాథ్ టెంపుల్. ఈరోజు డేట్ వచ్చేసి October 22 అనమాట. ఈ టెంపుల్ October 23 అంటే రేపే క్లోజ్ అవుద్ది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. Guys, Haridwar street. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు టైం వచ్చేసి 3:28 అయింది. ఇప్పుడు మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి హరిద్వార్ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. 4కి బస్ ఉంది సోన్ప్రయాగ్కి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 2 డిఫరెంట్ కలర్స్లో రివర్స్. అందులో ఒకటి అలకనంద, ఇంకోటి భగీరథి రివర్స్ అనమాట. ఈ 2 రివర్స్ కలిసి గంగా రివర్ కింద ఫామ్ అవుతుంది. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి దేవ్ప్రయాగ్. టైం 8:35 అయింది. ఇక్కడే బ్రేక్ అయితే ఇచ్చారు. ఇప్పుడే జస్ట్ కాఫీ, ప్లేన్ మ్యాగీ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 190 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇంకా 94 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా 3 అవర్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. వ్యూ ఎంత బాగుందో ఒక్కసారి ఆ వ్యూ చూడండి, హైలైట్ ఉంది. ఫైనల్లీ సోన్ప్రయాగ్ అయితే రీచ్ అయిపోయాం. 23 km అయితే ఉంటుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నమాట. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వరకు వెహికల్స్ అయితే ఉంటాయి. పర్ పర్సన్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. కేదార్నాథ్ ఇంకా 15.5 km. ఇలా మధ్య మధ్యలో మీకు ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా కనిపిస్తాయి. చూడండి గైస్, చాలా బాగుంది. ఇప్పుడు వరకు 2 కిలోమీటర్స్ మాత్రమే ట్రిక్ చేసాం. ఇంకా 13 km ఉంది. స్లోప్ అయితే చాలా ఎక్కువ ఉంది, నడడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మధ్యలో వాటర్ మిలన్ అయితే తీసుకున్నాం, 50 రూపీస్ అనమాట.
ఇంకా కేదార్నాథ్ రీచ్ అవ్వడానికి 13 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆ ఫ్రంట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఆ సౌండ్ వినండి ఒకసారి. ఇంకా 10.5 km ఉంది గైస్ కేదార్నాథ్కి. అక్కడ చూడండి ల్యాండ్ స్లైడ్ అయితే అయింది. వెళ్ళే కొద్దీ వ్యూ పాయింట్స్ వస్తూనే ఉన్నాయి చూడండి గైస్. చూడండి గైస్, ఇప్పుడు అదంతా పైకి ఎక్కాలి. Right now our situation be like ఇప్పుడే ఇక్కడ హార్స్ స్కిడ్ అయిపోయింది, పడిపోయారు పాపం. స్లోప్ అయితే చాలా ఎక్కువ ఉంది, స్కిడ్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ 11 km అయితే వచ్చాము. ఇంకా 7 km 8 km ఉంటుంది. ప్రెజెంట్ టెంపరేచర్ వచ్చేసి 4 degrees అయితే ఉంది. ఇంకా కేదార్నాథ్కి 2.5 km అయితే ఉంది చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. చాలా కష్టంగా ఉంది. పైకి ఎక్కేది కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. ఓకే ఐస్, లెట్స్ గో. ఫైనల్లీ వి రీచ్డ్ కేదార్నాథ్ టెంపుల్. ఇది నైట్ వ్యూ అనమాట. టైం 1 అయింది. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా కేదార్నాథ్ టెంపుల్ అనమాట. ప్రెజెంట్ అయితే క్లోజ్ చేసి ఉంది. మార్నింగ్ 4కి ఓపెన్లో ఉంటుంది. ప్రెజెంట్ క్లైమేట్ వచ్చేసి 2 degrees అయితే ఉంది. ఇది వ్యూ మా టెంట్ దగ్గర నుంచి చూడండి గైస్, చాలా బాగుంది. ప్రైస్ అయితే పర్లేదు, టెంట్ది రీజనబుల్గానే ఇచ్చారు. అదే మీరు టెంపుల్ దగ్గర తీసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో 1 kilometer ముందే తీసుకోవడం బెస్ట్ నన్ను అడిగితే. చూడండి గైస్ బ్యాక్ సైడ్ వ్యూ. నిన్న నైట్ వ్యూ చేశారు కదా, ఇప్పుడు మార్నింగ్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇదే దర్శనానికి వెళ్ళే దారి. ఇదే ఆది శంకరాచార్య స్టాచ్యూ అన్నమాట. ఇక్కడ చాలా మంది మెడిటేషన్ అయితే చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్నే భీమశీల అంటారు. 2013లో వచ్చిన వరదల్లో ఈ భారీ రాయి కేదార్నాథ్ ఆలయాన్ని కాపాడింది. హిందూ పురాణాల ప్రకారం దీనిని దైవంతో కొలుస్తారు.
ఇప్పుడే భైరవనాథ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. చూడండి అక్కడ ఎంట్రీ నుంచి ఆ టాప్లోకి వెళ్ళాలి. 1 km డిస్టెన్స్ ఇది. అది కేదార్నాథ్ టెంపుల్. చూడండి అక్కడ గ్లేసియర్ మెల్ట్ అయ్యి ఇక్కడ వాటర్ ఎలా ఫ్లో అవుతుందో. వాటర్ బాటిల్ యాక్చువల్ ప్రైస్ 20 రూపీస్. కానీ కేదార్నాథ్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఈ ప్రైస్ ఎంత అన్నది. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఫ్రీ ఫుడ్ అనేది పెడతారు. ఆఫ్టర్నూన్ అండ్ నైట్ కూడా పెడతారు. ఆఫ్టర్నూన్ 12 నుంచి 2 వరకు, నైట్ 6:30 to 8:30 వరకు అయితే పెడతారు. ఇలా చాలా షాపులు అయితే ఉంటాయి. రుద్రాక్షలు అవి అమ్ముతారు, కావాలంటే కొనుక్కోవచ్చు. बस आप लोग एक कष्ट कीजिए, उसके बाद धीरे चले जाओ, मत चले, कोई फर्क नहीं पड़ेगा। గాయ్స్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఇది షార్ట్ కట్. ఇది మెయిన్ వే అన్నమాట. మార్నింగ్ 10కి అయితే స్టార్ట్ చేసాం ట్రెక్కింగ్. ఇప్పుడు 5:15 అయితే అయ్యింది. కంప్లీట్ అయిపోయింది ట్రెక్కింగ్ అన్నది.
గైస్ ఫైనల్లీ జలంధర్ సిటీ అయితే రీచ్ అయిపోయాం. Successfully we have completed our trip. ఓకే గైస్, బాయ్ Bye guys.